ఈ దీపావళికి అపాచ్ బండి 26,000కే మన రిమోట్ వాళ్ళు ఇస్తున్నారండి. ఒక్క నిమిషం మీ దగ్గర టైం ఉంటే ఒక్కసారి చూడండి. సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు ఈ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే ఏం చెక్ చేయాలి, అసలు ఏమేమి ఉంటాయి అన్ని డీటెయిల్గా చెప్తానండి. సో అసలు సెకండ్ హ్యాండ్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను చూడండి. ప్యాషన్ ప్రో ఉంది, 21 మోడల్ ఉంది, 52,000 52,000 ఫైనల్ ప్రైస్ అని చెప్తున్నారు. మన ఏఆర్ మోటార్స్ ఛానల్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అన్నింటిలో మన వీడియోస్ వస్తాయండి. అందులో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ప్రైజెస్ ఉంటాయి. సో అవెంజర్ ఉన్నాయి 2018 మోడల్ 48,000 ఇస్తున్నారు. అలాగే స్పెండర్ ప్లస్ ఉందండి 62,000 ఇస్తున్నారు. 22 మోడల్ లేటెస్ట్ వర్షన్. కొత్త స్పెండర్ ప్లస్ తీసుకోవాలంటే 90,000 95,000 వరకు ఉంది. అలాగే 2019 మోడల్ అండి అపాచ్ ఉంది, 58,000 చెప్తున్నారు. 26,000కి 25,000కి అపాచ్ బండి అనేది వచ్చేస్తుందండి. అలాగే షైన్ బండి ఉంది. సో మీకైతే 48,000కే షైన్ బండి వస్తుంది. 2017 మోడల్ కొత్త షైన్ బండి అయితే లక్ష వరకు అయితే ఉందండి. 1,05,000 వరకు ఉంది. సో అలాగే గ్లామర్ 2018 మోడల్ BS4 ఇంజన్ 42,000. ఎందుకంటే BS6 అంతా సక్సెస్ కాలేదు కాబట్టి BS4కి చాలా డిమాండ్ ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునే ముందు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, చలానాలు ఉన్నాయా, RC క్లియర్గా ఉందా అన్నీ చెక్ చేసుకునే తీసుకోవాలి. రీమోటో వాళ్ళు అయితే అఫిషియల్గా ఒక నోట్ పాస్ చేశారండి. వీళ్ళకైతే 3 బ్రాంచ్లు ఉన్నాయి, KBSP, బడంగ్పేట్, ఎల్బీ నగర్. సో చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో దానివల్ల ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది. దానికోసమే వాళ్ళ అఫిషియల్ నోట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా రీమోటోలో బండి కొన్నా, అమ్మినా, ఎక్స్చేంజ్ అయినా అఫిషియల్ రీమోటో అకౌంట్ నుంచి మాత్రమే చేయాలని చెప్తున్నారండి. ఎందుకంటే కస్టమర్కి ఏం ప్రాబ్లం కాకుండా ఫ్యూచర్లో ఏదైనా అడగాలన్నా కూడా రీమోటో మొబిలిటీ అనే అకౌంట్ నుంచి మాత్రమే జరిగిన ట్రాన్సాక్షన్కి వ్యాలిడ్ అని చెప్తున్నారు. సో ఎక్కడైనా చెక్ చేసుకోకుండా బండి కొనదు. వీడియోలో నెంబర్ కాల్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. థ్యాంక్ యూ.